dear students, welcome you all. LIGO Laser Interferometry Gravitational Wave Observatory అమెరికాలో ఉన్నటువంటి LIGO, ఇటలీలోని VIRGO అండ్ కాగ్రా జపాన్ యొక్క కాగ్రా, ఈ మూడు గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీస్ ఏకకాలంలో డిటెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి గ్రావిటేషనల్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ 250114 GW 250114. గ్రావిటేషనల్ వేవ్స్ కి అవి కనుగొన్న డేట్ ని బట్టి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో January 14th 2025 ప్రపంచంలోని మూడు గ్రావిటేషనల్ వేవ్స్ ఏకకాలంలో గుర్తించినటువంటి one of the most powerful gravitational wave is nothing but GW 250114. సో దీన్ని January 14th నుంచి విశ్లేషించి సైంటిస్ట్ హావ్ కన్ఫర్మ్డ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద గ్రావిటేషనల్ వేవ్స్ అని గుర్తించడం జరిగింది. అయితే ఏకకాలంలో మూడు గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీస్ గుర్తించినటువంటి మొట్టమొదటి గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ దిస్. సో సైంటిస్టులు అనలైజ్ చేసి 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఫామ్ అయి ఉంటాయి. సో సిన్స్ 13.8 బిలియన్ ఇయర్స్ నుంచి అంటే విశ్వం యొక్క ఫార్మేషన్ అప్పుడు ఇవి ఏర్పడినాయి. సో సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద యూనివర్స్ ఫార్మ్ అయినప్పటి నుంచి ఇవి ఎవాల్వ్ అవుతూ దే హావ్ బీన్ ఫార్మ్డ్ ఇంటూ సర్టన్ ఈ రోజుకి ఈ పర్టికులర్ స్టేజ్ కి ఏర్పడి అని శాస్త్రవేత్తలు ధృవీకరించడం జరిగింది. సో భూమి గుండా 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడి భూమి గుండా January 14th 2025 భూమి గుండా ప్రయాణించడం జరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.